శ్రీమన్నారాయణీయం 6వ దశకం విరాట్ పురుషుని జగదాత్మతత్వము అనే దాంట్లో భగవంతుణ్ణి పాదముల నుంచి స్టార్ట్ చేసి శిరస్సు కేశం పర్యంతం వరకు కూడా ప్రతి ఒక్క భాగాన్నించి ఏమి ఉద్భవించాయి, ఆ భాగాలని వేటితో పోలుస్తారు అన్న విషయాలని చెప్తూ ఉన్నప్పుడు దానిని ఊహించుకుంటూ ఉంటే మనకు ఆ విరాట్ పురుషుని రూపం కళ్ళ ముందు దర్శనమిస్తుంది. చాలా కేర్ఫుల్గా అందరూ ప్రతి పార్ట్ని అనుభవిస్తూ ట్రై చేయండి. ఈ దశకంలో కూడా ఫస్ట్ అన్ని శ్లోకాలని రిసైట్ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే ఎవరైనా పారాయణం చేయదలుచుకున్న వాళ్ళకి ఫస్ట్ శ్లోకాలు ఉంటే వాళ్ళు చదివేసుకుంటారు కాబట్టి అన్న ఉద్దేశంతో ఇలా ట్రై చేస్తున్నాను. విరాట్ పురుషుని జగదాత్మతత్వము. ఏవం చతుర్దశ జగన్మయతాం గతస్య పాతాళమీశ తవ పాదతలం వదంతి పాదోర్ధ్వదేశమపి దేవరసాతలం తే గుల్ఫద్వయం ఖలు మహాతలమద్భుతాత్మన్. కృష్ణ జంఘే తలాతలమథో సుతలంచ జాను కించోరుభాగయుగలం ద్వితలాతలే ద్వే క్షోణీతలం జఘనమంబరమంగనాభిః వక్షశ్చ శుక్రనిలయస్తవ చక్రపాణే. కృష్ణ గ్రీవామహస్తవ ముఖంచ జనస్తపస్తు ఫాలం శిరస్తవ సమస్తమయస్య సత్యం ఏవం జగన్మయతో జగదాస్త్రితైరపి అన్యైర్నిబద్ధవపుషే భగవన్ నమస్తే. కృష్ణ త్వద్బ్రహ్మరంధ్రపదమీశ్వర విశ్వకందా ఛందాంసి కేశవ ఘనాస్తవ కేశపాశాః ఉల్లాసి చిల్లియుగళం ద్రుహిణాస్య గేహం పక్ష్మాణి రాత్రిదివసౌ సవితా చ నేత్రే. కృష్ణ నిశ్శేష విశ్వరచనా చ కటాక్షమోక్షః కర్ణౌ దిశోస్వియుగళం తవ నాసికే ద్వే లోభత్రపే చ భగవన్నతరోత్తరోష్టౌ తారాగణారదనాః శమనశ్చ దంష్ట్రా. కృష్ణ మాయా విలాసహసితం స్వసితం సమీరో జిహ్వాజలం వచనమీశ శకుంత పంక్తిః సిద్ధాదయస్వరగణా ముఖరంధ్రమగ్నిః దేవా భుజాస్తనయుగం తవ ధర్మదేవః. కృష్ణ పృష్టం త్వధర్మ ఇహ దేవ మనస్సుధాంసుః అవ్యక్తమేవ హృదయాంబుజమంబుజాక్ష కుక్షిః సముద్ర నివహ వసనం తు సంధ్యే సేపః ప్రజాపతిరసౌ వృషణౌ చ మిత్రః. శ్రోణీస్థలం మృగగణః పదయోర్నఖాస్తే హస్త్యుష్ట్ర సైంధవముఖా గమనంతు కాలః విప్రాణి వర్ణభవనం వదనాబ్జబాహు చారూరుయుగ్మచరణం కరుణాంబుధేతే. కృష్ణ సంసార చక్రమయి చక్రధర క్రియాస్తే వీర్యం మహాసురగణోస్తి కులాని శైలాః నాట్యసరితః సముదయస్తరవశ్చరోమా జీవాదిదం వపుర నిర్వచనీయమీశా. కృష్ణ ఈదృగ్జగన్మయ వపుస్తవ కర్మభాజాం కర్మావసాన సమయే స్మరణీయమాహుః తస్యాంతరాత్మవపుషే విమలాత్మనే తే వాతాలయాధిప నమోస్తు నిరుంధిరోగాన్. కృష్ణ విరాట్ పురుషుని జగదాత్మతత్వము అను 6వ దశకం సమాప్తం. ఇప్పుడు ఈ దశకంలో ఈ 10 శ్లోకాల యొక్క మీనింగ్ని ఒకేసారి చూద్దాం. పరమాత్మ ఈ విధంగా చతుర్దశ భువన రూపుడవై ఉన్న నీ పాదాల యొక్క అధోభాగమే పాతాళం.
అట్లే రసాతలం నీ పాదముల యొక్క పైభాగము, అదే విధముగా నీ యొక్క గుల్ఫద్వయం అంటే చీలమండలం మహాతలముగా పేర్కొనబడుచున్నది. చక్రపాణి శ్రీకృష్ణ, నీ పిక్కలు తలాతలము, మోకాళ్ళు సుతలము, 2 తొడలు వితలము మరియు అతలము, నీ పిరుదులు భూమి, నాభిభాగం ఆకాశము, అట్లే నీ వక్షస్థలము ఇంద్ర నివాసమైన స్వర్గలోకంగా ఉన్నది. జగత్స్వరూపుడా శ్రీకృష్ణ, నీవు సమటస్థ విశ్వరూపుడవు. అట్టి నీ యొక్క కంఠము మహర్లోకము, నీ ముఖము జనోలోకము, నీ పాలము తపోలోకము, నీ శిరస్సు సత్యలోకము, ఈ విశ్వమందున్న ఇతర ప్రాంతములు నీ శరీరంలోని ఇతర భాగములు. ఈ విధంగా జగన్మయ రూపుడవైన నీకు భక్తితో నమస్కరించెదను. ప్రపంచ సృష్టికి మూల కారణమైన పరమేశ్వర కేశవ, నీ యొక్క బ్రహ్మరంధ్ర స్థానమే వేదములు, నీ కేశములు మేఘములు, నీ కనుబొమ్మలు బ్రహ్మదేవుండు స్థానము. అట్లే రాత్రి పగలు నీ కనురెప్పలు, సూర్యుడు నీ యొక్క నేత్రద్వయము. భగవంతుడా శ్రీకృష్ణ, నీ కడకంటి చూపు అంటే కటాక్షం వలన ఈ సమస్త ప్రపంచం ఏర్పడినది. నీ యొక్క చెవులే దిక్కులు, నీ యొక్క నాసికారంధ్రములు అశ్వినీ దేవతలు, నీ పెదవులు లోభము మరియు సిగ్గు, అట్లే నీ దంతములే నక్షత్ర రాశులు, అదేవిధంగా యముడు నీ కోరలు. పరమాత్మ, మనోహరమైన నీ చిరునవ్వే మాయ, నీ నుట్టూర్పే గాలి, నీరు నీ నాలుక, పక్షుల యొక్క కలకలమే నీ వాక్కు, సిద్ధులు మొదలైన ఆకాశ సంచారములు సప్తస్వరములు, అగ్నియే నీ ముఖము, ఇంద్రాది దేవతలు నీ భుజములు, ఇంకను ధర్మదేవత నీ స్తనయుగము. తామర వంటి నేత్రములు గల శ్రీకృష్ణ పరమాత్మ, అధర్మం నీ వీపు, చంద్రుడు నీ మనస్సు, అవ్యక్తమే నీ హృదయ పద్మము, సప్త సముద్రములు నీ యొక్క ఉదరము, ఉభయ సంధ్యలు నీ వస్త్రములు, అట్లే నీ స్నిగ్ధం ప్రజాపతి మరియు మిత్రదేవత నీ వృషణములు. దయాసముద్రుడా, మృగములు నీ యొక్క కటిభాగం, ఏనుగు ఒంటె గుర్రం వంటి వాహనములు నీ యొక్క కాలిగోళ్ళు, కాలం నీ గమనము, బ్రాహ్మణుడు మొదలైన 4 వర్ణముల వారి జన్మస్థానములు వరుసగా నీ ముఖకమలములు, బాహువులు, తొడలు మరియు నీ పాదములు. చక్రధర శ్రీకృష్ణ, ఈ సంసార చక్రం యొక్క సృష్టి స్థితి లయములే నీ క్రియాకలాపములు, అసురగణమే నీ పరాక్రమము, పర్వత పంక్తులే నీ ఆస్తి సమూహములు, నదీ నదనములే నీ నాడులు, వృక్షములే నీ రోమములు. ప్రభు, అనిర్వచనీయమైన నీ విరాట్ రూపంనకు జయం కలుగుగాక. వాయుపురాధీశ, ఈ విధంగా ఈ సమస్త జగత్తు నీ రూపమే. శ్రవణ మనన కీర్తనాదులను గావించడి భక్తులు నిత్య నైమిత్తిక కర్మలను, షోడశోపచార పూజనములను ఆచరించినప్పుడు నీ దివ్య మంగళ విగ్రహమును విరాట్ రూపంగా భావించి స్మరించుచుండవలేను. స్వామి, శుద్ధ సత్త స్వరూపుడవైన నీవే ఈ సకల జగత్తునకు అంతరాత్మవు. అట్టి నీకు భక్తితో ప్రణమిల్లుదును. దయతో నా రోగబాధలను నివారింపుము అని చెప్తున్నారు. ఊహించుకున్నారా అండి అందరూ? ఎలా అనిపించింది ఈ విరాట్ పురుషుని జగదాత్మతత్వము అనే దశకము? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ దామోదర డివోషనల్ ఛానల్.